యాపిల్ ఈ బ్రాండ్ పేరు తెలియని వారు ఎవరూ ఉండరు. కానీ చాలామందికి వచ్చే సందేహం ఏమిటంటే ఎందుకు యాపిల్ లోగో సగం కొరికినట్టు ఉంటుంది. దీని వెనుక చాలా కథలు ఉన్నాయి. మొదట్లో యాపిల్ కంపెనీకి యాపిల్ చెట్టు కింద కూర్చున్న న్యూటన్ ఫోటో లోగోగా ఉండేది. అది స్టీవ్ జాబ్స్కి అంతగా నచ్చకపోవడంతో రాబ్ జోనాఫ్ అనే వ్యక్తితో లోగోని తయారు చేయించాడు. అదే ఇప్పుడు మనం చూస్తున్న లోగో. అయితే ఈ లోగోలో యాపిల్ పూర్తిగా కాకుండా కొంచెం కొరికి ఉండటానికి గల కారణం ఏమిటా అని చాలామందికి సందేహం వచ్చింది. బైబిల్లో యాడమ్ మరియు ఈవ్లను దేవుడు ఏ చెట్టుకున్న పండ్లను తినవద్దని చెప్తాడో ఆ చెట్టుకున్న యాపిల్ పండ్లను తినడం వల్లనే మొత్తం ఈ ప్రపంచం మారిపోయింది కాబట్టి వాళ్ళు తిన్న యాపిల్ పండు గుర్తుగా ఈ లోగోని పెట్టారని కొంతమంది భావన. అలాగే 1954 సంవత్సరంలో అలాన్ ట్యూరింగ్ అనే ఒక గొప్ప మ్యాథమెటిషియన్ మరియు కంప్యూటర్ సైంటిస్ట్ ఉండేవాడు. కంప్యూటర్స్ అభివృద్ధి కోసం ఇతను ఎంతగానో కృషి చేశాడు. అయితే ఆ శాస్త్రవేత్త కొన్ని కారణాల వల్ల సైనైడ్ పూసిన యాపిల్ తిని ఆత్మహత్య చేసుకున్నాడు. విషంతో కూడిన యాపిల్ తిని ఆత్మహత్య చేసుకున్న అంత గొప్ప శాస్త్రవేత్తకి నివాళిగా ఈ లోగోని డిజైన్ చేశారని కొంతమంది భావించేవారు. అయితే ఒక ఇంటర్వ్యూలో ఈ లోగోని క్రియేట్ చేసిన రాబ్ జోనాఫ్ మాట్లాడుతూ లోగోని సగం కొరికినట్టు పెట్టడానికి గల కారణం యాపిల్ పూర్తిగా ఉంటే చూడడానికి కొంచెం చెర్రీ పండు లాగానే అనిపిస్తుంది. కాబట్టి జనాలకి అది యాపిలా చెర్రీ అనే సందేహం రావచ్చు. అందువల్ల ఆ కన్ఫ్యూజన్ లేకుండా ఉండడానికి అలా డిజైన్ చేశానని సింపుల్గా చెప్పుకొచ్చాడు.